గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టీఎస్పీఎస్సి ఇంతకుముందు 2022లో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ని రద్దు చేస్తూ టీఎస్పీఎస్సి బోర్డు ఈరోజు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వెబ్ నోట్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. క్యాన్సలేషన్ ఆఫ్ నోటిఫికేషన్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అక్కడ ఉన్న టోటల్ ఉన్న ఓవర్వ్యూ ఏంటంటే 2022 ఏప్రిల్ రోజు ఇచ్చిన గ్రూప్ 1 సర్వీసెస్ నోటిఫికేషన్ని, అందులో టోటల్లీ వీ హ్యావ్ 503 వ్యాకెన్సీస్తో ఉన్న నోటిఫికేషన్ని టు ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ప్రజా ప్రయోజనం కోసం దృష్టిలో ఉంచుకొని మేము పాత నోటిఫికేషన్ని రద్దు చేస్తున్నామంటూ టీఎస్పీఎస్సీ బోర్డు ఈ వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది. సో గైస్, సో ఈసారి అంటే టోటల్లీ మనకి 60 పోస్టులు యాడ్ అయినాయి. మనం చూసుకుంటే కొత్తగా 60 పోస్టులు యాడ్ అయినాయి. పాత నోటిఫికేషన్లో 503 ఉన్నాయి. అందరూ ఏమనుకున్నారంటే ఆస్పిరెంట్స్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తా అనుకున్నారు. అంటే ఇది పాతదాన్ని రద్దు చేయకుండా ఈ 60 వ్యాకెన్సీస్ తోటి సప్లిమెంటరీ ఇస్తారని అందరం ఎక్స్పెక్ట్ చేశాం. బట్ టీఎస్పీఎస్సీ ఏం చెప్పిందంటే వెబ్ నోట్లో పాత నోటిఫికేషన్ని కంప్లీట్గా రద్దు చేస్తున్నాము. టోటల్లీ 563 వ్యాకెన్సీస్ తోటి, ఈ టోటల్లీ ఉన్న 563 వ్యాకెన్సీస్ తోటి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వబోతుంది టీఎస్పీఎస్సీ. సో ఈ నోటిఫికేషన్కి మెజారిటీ ఆస్పిరెంట్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, సార్ మేము అందరం ఎలిజిబుల్ అంటే ఈ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తున్నారు కాబట్టి అందరు ఎలిజిబుల్. కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఎవరైతే యాజ్ ఆఫ్ నౌ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉన్నారో, డిగ్రీ యాజ్ వెల్ యాజ్ ఏజ్ క్రైటీరియా ఈ రెండు ఫుల్ఫిల్ అయి ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్. అంటే మినిమం ఏజ్ లిమిట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఉంటుంది కదా. మ్యాక్సిమం ఇప్పుడు తెలంగాణలో నాన్ యూనిఫామ్ సర్వీసెస్కి 46 ఉంది, డిఎస్పికి 33 ఆర్ సంథింగ్ ఉంది, డిఎస్పి ఏజ్ ఉంది. కాబట్టి ఇది అంటే ఫ్రెష్ ఆస్పిరెంట్స్ అందరు అప్లై చేసుకోవచ్చు. అందరు ఎలిజిబుల్. పాత వాళ్ళు కూడా కొత్త వాటికి అన్నిటికీ ఎలిజిబుల్. సో కొత్తగానే నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. టోటల్లీ మనకి 563 వ్యాకెన్సీస్ తోటి వెరీ సూన్, అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 26 లోపల ఎప్పుడైనా ఇవ్వచ్చు. మ్యాక్సిమం డేట్ 26, అంటే 26 వస్తుందని మనకు ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను మన టార్గెట్ టీఎస్పీఎస్సీ టెలిగ్రామ్ ఛానల్లో. మన ఆస్పిరెంట్స్ అందరికీ నేను ఇవ్వడం జరిగింది. 26కి నోటిఫికేషన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ జూన్ 3rd వీక్లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అండ్ అక్టోబర్ 3rd వీక్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది వాళ్ళు ఇనిషియల్గా అనుకున్నారు. టీఎస్పీఎస్సీ ఇంటర్నల్గా వాళ్ళు ఉన్న డిస్కషన్ ఏంటంటే ఈ టైంలో నోటిఫికేషన్స్ ఇచ్చి ఈ టైంలో ప్రిలిమ్స్, అక్టోబర్ 3rd వీక్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలని వాళ్ళు ఇనిషియల్లీ అనుకున్నారు. బట్ లేటెస్ట్గా రీసెంట్గా బోర్డు మీటింగ్ జరిగింది, టీఎస్పీఎస్సీ బోర్డు మీటింగ్ జరిగింది. ఆ బోర్డు మీటింగ్లో ఏం డెసిషన్ తీసుకున్నారో మనకు ఇన్ఫర్మేషన్ లేదు. బట్ వెరీ సూన్, అంటే 26 లోపల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో గైస్, దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఎవరైతే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కోసం కూర్చున్నారో వాళ్ళ కోసం ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది మిస్ అవుతే మళ్ళీ వ్యాకెన్సీస్ రావచ్చు, ఒక 2-3 ఇయర్స్లో మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వచ్చు. బట్ అది నాకు తెలిసి 80+ క్రాస్ కాదు. 80+ కంటే ఎక్కువ వ్యాకెన్సీస్ ఉండవు. మహా అంటే 100 అనుకుందాం, మహా అంటే 100 వ్యాకెన్సీస్తో అవుతాయి. బట్ ఇది 563 అనేది వెరీ హ్యూజ్ నెంబర్. ఇంత మంచి ఛాన్స్ మళ్ళీ రాదు. సో ఒక మంచి ప్రిపరేషన్ స్ట్రాటజీ తోటి ప్రిపేర్ అవ్వండి. ప్లస్ మనకు ఆల్రెడీ చాలామంది ఆస్పిరెంట్స్ రాసి ఉన్నారు ఇంతకుముందు ప్రీవియస్గా అప్లై చేసిన వాళ్ళు. గ్రూప్ 1 1.0 అండ్ 2.0 2 టైమ్స్ కండక్ట్ చేసినప్పుడు రాశారు. కొంతమంది ఫస్ట్ టైం క్వాలిఫై అయిన వాళ్ళు సెకండ్ టైం అవ్వలేదు, ఫస్ట్ టైం కాని వాళ్ళు సెకండ్ టైం అయ్యారు. సో ఇది డైనమిక్ పార్ట్ అన్నట్టు. ఎగ్జామినేషన్ మీరు క్వాలిఫై అవుతారా కాదా అనేది మీకు అప్పుడు ఇచ్చిన క్వశ్చన్ పేపరు, మీ క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ మీ ప్రిపరేషన్ లెవెల్ దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ 563 అంటే టోటల్లీగా ఆడ్గా 28,000, అంటే 28,000 మెంబర్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసే ఆపర్చునిటీ ఉంది. కాబట్టి ఒక పకడ్బందీగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి. సో ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ ఛాన్స్. సో ఇంకోటి ఏంటంటే మన టార్గెట్ టీఎస్పీఎస్సీ తరఫున మన యాప్ ఉంది, టార్గెట్ టీఎస్పీఎస్సీ యాప్ అని మనకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. అందులో మేము ఇంతకుముందు జరిగిన 2 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కదా, గ్రూప్ 1 1.0, గ్రూప్ 1 2.0 2 సార్లు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్కి థీమ్స్ తయారు చేసాం. ప్రతి టాపిక్కి మనకి సిలబస్లో టోటల్లీ 13 టాపిక్స్ ఉన్నాయి. ఈ 13 టాపిక్స్లో ఎక్కడి నుండి క్వశ్చన్స్ అడిగారు, గ్రూప్ 1లో వీళ్ళు క్వశ్చన్స్ ఎక్కడి నుండి అడిగారో ప్రతి దానికి టోటల్లీ 150 క్వశ్చన్స్కి 150 థీమ్స్ పెట్టామన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి,
ఇది కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్. అంటే 3 కరెంట్ అఫైర్స్ క్వెషన్స్ ఎక్కడి నుండి వచ్చాయి టోటల్లీ మనకి ఎన్ని క్వెషన్స్ వచ్చాయంటే 15 క్వెషన్స్ వచ్చాయి కరెంట్ అఫైర్స్ నుండి. ఆ 15 క్వెషన్స్ చూడండి. ఒకటేమో డ్యామ్ మీద అడిగారు, డ్యామ్స్ అండ్ రివర్స్ అండ్ స్టేట్స్, అంటే లాంగెస్ట్ రబ్బర్ డ్యామ్ ఎక్కడుంది క్వెషన్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ ఏమొచ్చిందంటే, సో సెకండ్ క్వెషన్ జిఐ ట్యాక్స్ గురించి వచ్చింది. జిఐ ట్యాక్స్ అవర్ స్టేట్ అండ్ నేబరింగ్ స్టేట్స్, మన స్టేట్ మీదది ఒడిశాల కాయి చట్నీ గురించి అడిగారు, ఇది ఒక క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ రిపోర్ట్స్ రిలేటెడ్ అడిగారు, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఈ క్వెషన్ వచ్చింది. ఇంకో క్వెషన్ అది కూడా రిపోర్ట్ నుండి అడిగాడు, గ్లోబల్ వెల్త్ రిపోర్ట్. అండ్ ఫిఫ్త్ క్వెషన్ అనేది ఇండెక్స్ నుండి వచ్చింది, నీతి ఆయోగ్ ఇండెక్స్, హెల్త్ ఇండెక్స్ గురించి క్వెషన్ అడిగారు. సిక్స్త్ ఏమో ఇంకోటి కూడా ఇండెక్స్, ఇది కూడా నీతి ఆయోగ్ వాళ్ళది, ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్. అండ్ నేషనల్ డేస్ మీద ఒక క్వెషన్ వచ్చింది, సెలబ్రేషన్ థీమ్స్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మీద నుండి క్వెషన్ వచ్చింది. నెక్స్ట్ సర్వే రిలేటెడ్ క్వెషన్ ఉంది మనకి, ఇది ఫార్చ్యూన్ 500 లిస్ట్ అండ్ నేషనల్ అవార్డ్స్ మీద, అవార్డ్స్ బై మినిస్టర్స్, స్పోర్ట్స్ అండ్ మెడల్స్, మిలిటరీ ఎక్సైజ్ మీద ఒక క్వెషన్ ఉంది. తెలంగాణ పర్సనాలిటీస్ మీద ఒక క్వెషన్ వచ్చింది, లైక్ మలావత్ పూర్ణ మీద ఒక క్వెషన్ ఉంది. నెక్స్ట్ తెలంగాణ స్కీమ్స్ మీద క్వెషన్ ఉంది, హరితహారం అండ్ లొకేషన్ అది ఎక్కడ ఉంది అనే క్వెషన్ ఉంది. సో మీకు మన టార్గెట్ టీఎస్పిఎస్సి యాప్లో మీకు గ్రూప్ 1 1.0 యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 1 2.0 ఈ రెండింటి మీద మీకు థీమ్స్ బేస్డ్ థీమ్స్ ఉన్నాయి. ప్రతి పీవైక్యూకి 150 క్వెషన్స్ అనేది ఎక్కడ నుండి వచ్చినాయి, ఏ థీమ్స్ నుండి వచ్చినాయి మేము క్లియర్గా మీకు పెట్టడం జరిగింది. ఇది ఓన్లీ 10 రూపీస్కే, వెరీ అఫోర్డబుల్ ప్రైస్, 10 రూపీస్కి మాత్రమే ఉంది. 2 పేపర్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకోలేదో మీరు మన టార్గెట్ టీఎస్పిఎస్సి యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని మీరు ఇవన్నీ థీమ్స్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎగ్జామినేషన్ మీద ఒక అవగాహన వస్తుంది, క్వశ్చన్ ఎక్కడ నుండి అడుగుతున్నారు, మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, మీకు ఏం అడుగుతున్నారో తెలియంది ప్రిపేర్ అవుతే అది గాల్లో దీపం పెట్టినట్టు అవుతుంది. కాబట్టి సో ఇది డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, వీటి మీద కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి ఎక్కడి నుండి అడిగారు అనేది టోటల్ థీమ్స్ తయారు చేశాము. సో గైస్ ఇవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద అవర్ సెషన్. సో మీరు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి, యాజ్ వెల్ యాజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే మాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. గ్రూప్ 1కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళతో షేర్ చేయండి. ఈ థీమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ రెండుకి ఒక ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ తయారు చేసుకోండి, సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్. మళ్ళీ నేను కొన్ని రోజులు అయితే ప్రిపేర్ అవుతా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే, ఇలాంటివి అన్నీ ఏంటంటే కాంపిటీషన్లో మిమ్మల్ని వెనక్కి నెట్టేస్తాయి. మీరు ఎంత అలర్ట్గా ఉండి ఎంత సిన్సియర్గా ప్రిపేర్ అవుతే మీ నేమ్ అనేది లిస్ట్లో అంత పైన ఉంటుంది. మీ సిన్సియారిటీ బట్టి మీరు టాప్ 10లో ఉన్నారా, టాప్ 100లో ఉన్నారా అనేది ఎక్స్క్లూజివ్లీ మీ హార్డ్ వర్క్ యాజ్ వెల్ యాజ్ 10% లక్ అనేది టోటల్గా ఉండదు, 10% లక్ ఉంటుంది. కాబట్టి హార్డ్ వర్క్ చేయండి. ప్లస్ ఈ ఛానల్ని ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారా, అరౌండ్ 10,000 వరకు చూస్తున్నారు, కొన్ని వీడియోస్ అయితే 34,000 కూడా చూశారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెగ్యులర్ అప్డేట్స్ మీకు ఆటోమేటిక్ మీ యూట్యూబ్ పేజ్ మీద చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లస్ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద సెషన్.